హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు కీమా చేస్తున్నా అండి. మెంతం కూర కీమా చేస్తున్నా, చాలా టేస్ట్ ఉంటుంది. ఇదిగోండి, ఒక చిన్న కట్ట మెంతం కూర తీసుకున్నా, ఒక 300 గ్రామ్స్ కీమా తీసుకున్నా. ఇంకా ఆయిల్ వేసి కొంచెం పుదీనా వేసుకొని ఆయిల్లో ఆనియన్స్ మెంతం కూర వేసి బాగా గోలిచ్చి కొంచెం మసాలా దినుసులు వేసుకొని 1/2 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇదిగోండి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు, కొంచెం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా, గరం మసాలా, కీమా వేసి కూరకు సరిపడా సాల్ట్ వేసి బాగా కలపాలండి. కలిపి ఒక 10 నిమిషాల తర్వాత తీసి మళ్ళీ కారం వేసుకోవాలి. కారం కూడా కలిపి మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ మూత తీసి ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాం. ధనియా పౌడర్, కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేస్తున్నా అండి. కారం అంతా కూర పట్టుకోవాలి కదా. ఇప్పుడు కుడకపొడి వేస్తున్నాను. కొంచెం సూప్ పెట్టుకుంటున్నానండి నేను. ఇంకా మళ్ళీ మూత పెట్టా ఒక 1 మినిట్. కుడకపొడి మాడిపోద్ది కదా, ఇంకా తీసి కలిపి ఒక టీ గ్లాస్ వాటర్ పోసి ఒక విజిల్ పెట్టుకుంటున్నానండి. చాలా బాగుంటుంది టేస్ట్ మెంతం కూర వేస్తే. ఒకసారి ఇలా ట్రై చేయండి. కొత్తిమీర వేసేసుకొని ఇంకా విజిల్ పెట్టేస్తానండి. ఓన్లీ 1 విజిల్ అండి. మా దగ్గర చాలా మెత్తగా ఉంటుంది మటను. ఇంకా కీమా కదా, తొందరగా ఉడికిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. వీలైతే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్.